హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వంశీ ఫర్ యూ. ఇప్పుడైతే మనం ప్రజెంట్ మిద్దెలవారిపాలెంలో అయితే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈతకైతే వచ్చినాం. సో ఇక్కడ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ వచ్చి ఈతకి వెళ్దాం పదా, బోరు కొడుతుందని చెప్తే ఇక్కడికి అందరం వచ్చేసినాం. సో ఇక్కడ నాకైతే ఈత రాదు, ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈత రాదు. సునీల్ అని ఇంకా వెంకట్ అని వీళ్ళిద్దరికే ఈత అయితే వస్తుంది. సో వాళ్ళిద్దరి కోసమే వచ్చినాం. ఇంకా ఎట్లాగో క్లైమేట్ బాగుంది, మొత్తం పైన చల్లగా ఉంది, వర్షం పడేటట్టు ఉంది కదా అని చెప్పి అసలు చూడండి ఇక్కడ గాలి ఎంత బాగా వస్తుందో. సో ఇంకా వాళ్ళిద్దరి కోసం అయితే ఇక్కడికి ఈతకైతే వచ్చేసినాం. అసలు ఇక్కడ లొకేషన్ చూడండి, అసలు ఈ టైంలో మామూలుగా ఎండ ఉన్నప్పుడే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా అట్లా అంటే ఇంకా మనకి ఇక్కడ వర్షం పడే అంత క్లైమేట్ చేంజ్ అయింది. సో ఇక్కడైతే చూడండి, ఈ లోపలైతే ఈ పొలంలో పడుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఆ, మొత్తం మీకు 360 డిగ్రీ మొత్తం వ్యూ అంతా కూడా చూపిస్తా ఒకసారి అక్కడ బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత. సో ఇదే అనమాట బావి. ఇక్కడి నుంచి అందరం అయితే వెళ్తా ఉన్నాం. పైన ఎండ కూడా లేదు, చూడండి క్లైమేట్ ఎంత బాగుందో, అసలు వేరే లెవెల్లో ఉంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు క్లైమేట్ అయితే. ఇక్కడ బావి దగ్గరికి వస్తే ఇంకా లోపల దీనిలో చిన్న చిన్న చేపలు కూడా అయితే ఉంటాయి. సో ఇక్కడ బావి దగ్గర మనము ఎండ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోడానికి బాగా చెట్టు అయితే కూడా ఉంటుంది. సో నీళ్ళు అయితే ఇదో ఈ విధంగా ఉన్నాయి. నీళ్ళు ఇంకా ఈ మధ్య తగ్గినాయి, కానీ నీళ్ళు ఇంకా అయితే బాగా చాలా హైట్ అయితే ఉంటాయి మొత్తము. సో చాలా నీట్గా అయితే కూడా ఉంటాయి నీళ్ళు. ఇదో వీడే అనమాట, ఇంకా ఈతకైతే రెడీ అవుతా ఉన్నాడు. సో వీడు వెంకటు, ఇంకా వచ్చేసి ఇదో సునీలు. వీళ్ళిద్దరే అనమాట ఇప్పుడు ఈత ఆడేది. భలే ఎంజాయ్ చేసినాము అసలు. అసలు చూడండి మొత్తం అసలు చాలా బాగుంటుంది. కానీ కానీ ఇంకా ఇంకొకడైతే ఇంకా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి బాగా ఇక్కడ దారి కూడా చేసుకున్నారు మొత్తం. ఇక్కడైతే లోపల చల్లగా కూర్చోవచ్చు మంచి ఎండకి ఆ టైంలో కానీ వస్తే. అటు సైడ్ ఆ పొలం కూడా ఉంది, ఆ పొలంలోకి ఆ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఏం ఇంకా ఇక్కడ చేస్తున్నారు అక్కడ? సునీల్ గడైతే ఈత ఆడుతా ఉన్నాడు. ఇంకా అక్కడ వాడు వెంకట ఉన్నాడు కదా, ఇంకా వాడైతే ఇంకా రావాలా ఈతకి, వీళ్ళిద్దరే. సో ఇంక ఇక్కడంతా మేమంతా చూడడానికి వచ్చినాం, జస్ట్ ఓన్లీ అంతే తప్ప ప్రజెంట్ ఈత అయితే రాదు. ఈత రానప్పుడు ఇంకా మనం ఆ, పోకూడదు కాబట్టి ఇంకా ఇక్కడే అయితే ఉన్నాం. సో వీళ్ళిద్దరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూడండి. అబ్బా అసలు కంప్లీట్గా అసలు నీ అబ్బా బాగా దూకుతాను. మాకు కూడా దూకాలనిపిస్తుంది, కానీ కానీ ఏం చేద్దాం, ఈత రాదు. సో ఇక్కడ బైపాస్ ఉంది కదా, బైపాస్ రోడ్డు మనకు బద్వేలు కొత్తగా పడతా ఉంది, అదే కొత్తగా బైపాస్. సో ఇక్కడ మిద్దెలపాలెం ఇక్కడ టచ్ అవుతుంది. అక్కడ మడకరవారిపల్లె దగ్గర నుంచి అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ టచ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ గుంతపల్లి దగ్గర కూడా టచ్ అవుతుంది లోపల. సో ఇట్లా ఉందన్నమాట కంప్లీట్గా వ్యూ. ఇక్కడైతే మాత్రం ఇంకా ఎవరికో స్థలాలు ఎవరికి ఉంటాయో ఏమో కానీ వాళ్ళకైతే పండగే పండగ అని చెప్పుకోవచ్చు. నిజంగా మంచి రేట్లు అయితే పోతూ ఉంటాయి ఈ స్థలాలు. సో అదనమాట. ఓ నీళ్ళలో బండి మనకో నాకు రాదు ఈత. లేకపోతే ఈ పాటికి ఎప్పుడు ఈత రాదు. సో ఈ విధంగా వీళ్ళు ఈత ఆడేటప్పుడు మనకు కూడా ఈత ఆడాలనిపిస్తుంది. కాబట్టి దయ్యా ఇక్కడ అంటే ఎక్కువసేపు మిస్టేక్. అయితే ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడ దూకేస్తామో అని ఏట్రా అంత దయ్యా ఏటి చేస్తావు ఏటి? క్యూరియాసిటీ అయితే తట్టుకోలేకున్నా నిజంగా. ఎందుకంటే అసలు క్లైమేట్ ఏ రేంజ్లో ఉంది, ఆ క్లైమేట్కి అసలు ఈ నీళ్ళకి వాటర్కి ఇంకా అసలు సెట్ కాదు ఇంకా మనకు. అంటే సెట్ కాదంటే ఇక్కడ అసలు దూకేయాలనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి స్లో మోషన్ వీడియోలు అసలు కంప్లీట్గా భలే వచ్చాయి ఈ స్లో మోషన్ వీడియోలు. ఇద్దరికి ఇప్పుడు సునీల్ గాడు అయితే దూకిండు, ఇంకా వాడు వెంకట్ గాడు ఉన్నాడు, ఇంకా వాడు కూడా దూకుతాడు చూడండి. ఇద్దరికి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి స్లో మోషన్ వీడియోలు మొత్తము. సో ఈ విధంగా అయితే వీళ్ళిద్దరు బాగా అయితే ఎంజాయ్ చేసిండు, కానీ ఇంకా మేమేందంటే ఇంకా వాళ్ళు దూకేటప్పుడు ఇంకా ఎంజాయ్ చేసినాం. సో వాళ్ళిద్దరైతే నీళ్ళల్లో భలే ఆడుకున్నారు కంప్లీట్గా. అదనమాట కంప్లీట్గా ఈరోజు వీడియో. సో ఇక్కడ మిద్దెలపాలెంలో ఇంకా బద్వేల్ మొత్తానికి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ బావి గురించి. సో అదనమాట. ఇంకా ఎక్కడెక్కడ బావిలు అయితే ఉన్నాయో అవన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళకి వీళ్ళకి అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. మన ఛానల్లో ఇవే కాకుండా ఇంకా ఫ్యాక్ట్స్ గురించి చాలా అయితే వస్తాయి, అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి. సో
ప్రతి ఒక్కటి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.